ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. సంధి గారు, గురుగారు మనిషి పుట్టాక చచ్చేంత వరకు ప్రతిరోజు ప్రాకులాడుతూనే పోరాడుతూనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, లక్ష్యాన్ని చేరే వరకు ఏదో ఒక ప్రయాణం చేస్తూనే ఉండాలి. అందులో పెద్దవారు అంటుంటారు పురుషార్థం అంటే ఏదో ఒక గమ్యానికి రీచ్ చేయడానికి ధర్మార్థ కామ మోక్ష ఇవి అంటూ ఉంటారు గురువుగారు. అంటే ధర్మాన్ని కొంచెం సేపు పక్కకు పెడదాం గురువుగారు. అర్థం అంటే ధన సంపద. ఈ ధన సంపద కోసం జీవితం చివరి వరకు ప్రతి వ్యక్తి పోరాడుతూనే ఉంటారు. ఇందులో రకరకాల ఇబ్బందులు మనిషి జీవితానికి, మానవ మనుగడకి అడ్డులు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి గురువుగారు. దీన్ని ఎలా దాటాలని ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాం. చూసుకుంటే కనుక పిల్లలకి విద్య నేర్పించాలంటే ధనం కావాలి, పెళ్ళవ్వాలన్నా ధనం, సొంత గృహప్రవేశం, ఇల్లు కావాలన్నా ధనం, ప్రతి దానికి కూడా ధనం ధనం ధనం. మరి ఈ ధనానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి ఏమైనా మార్గం ఉందా గురుగారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు, ఇది మన సిరీస్ కూడా చాలా విశేషంగా రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకొని శ్రావణ మాసం, వరమహాలక్ష్మి వ్రతము, శుక్రవారాలు ఐశ్వర్యానికి సంబంధించి చేస్తూ ఉంటారు. శ్రావణ మాసం వచ్చేటప్పటికి మనకి కుబేరుడికి సంబంధించిన ధనం మన దగ్గర నిల్వ ఉండటానికి చేసుకుంటూ ఉంటారు. శివుడికి అభిషేకాలు కూడా చాలా మంది ఎక్కువ చేసుకుంటారు. శ్రావణ సోమవారాలు చేస్తూ ఉంటారు, మంగళవారాలు చేస్తుంటారు. మనకి శ్రావణ మాసం శుక్రవారాలు కూడా చేసుకుంటారు. సోమవారం వచ్చేటప్పటికి శివుడికి కూడా చేస్తూ ఉంటారు. శివుడికి రుద్రాభిషేకంతో పాటు శివుడికి సంబంధించి మనకి అభిషేకంలో కుబేర పాశుపత అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత శివుడికి వచ్చేటప్పటికి స్వర్ణలక్ష్మి అభిషేకం చేసుకోవచ్చు. శివుడికి వచ్చేటప్పటికి మహాలక్ష్మి పాశుపత అభిషేకం కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే పాశుపత అభిషేకాలు కూడా చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఈవెన్ చూడని వాళ్ళకు కూడాను ఈ శ్రావణ మాసంలో వాళ్ళకి ఫస్ట్ స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కరుణ, కృప, ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ అంతా వాళ్ళ మీద ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. అమ్మవారిని ఏమని ప్రార్థిద్దామంటే, స్వర్ణలక్ష్మి అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి. అమ్మవారు అంటే ఎవరంటే ఎప్పుడు ఆనందమయంగా ఉండే ఒక తేజస్సు, ఎక్కడ చూసినా మనకు శోభాయమానంగా ఉండగలిగిన ఒక సామర్థ్యం, శక్తి మనలో ఉండాలి. మన చూపుల్లోనే అది మన కంటికి కనపడే విధంగా మనకి అమ్మవారు ఉండాలి. ఎప్పుడు ఆనందభరితంగా ఉండాలి. ఎప్పుడు మన చిన్న కష్టాలు ఏమైనా వచ్చినా కానీ అసలు మన దగ్గర రాకూడదు, అవి దూరంగా అటు నుంచి అటు వెళ్ళిపోవాలన్నమాట. ఫస్ట్ మనం ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ప్రతి నిమిషం ఉండాలన్నమాట. అలా అమ్మవారు మనల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటూ, నెక్స్ట్ రాజ్యం దేహి. ప్రతి ఒక్కళ్ళకి అధికారము, దర్పం, దర్జా, అధికారము, పెత్తనము, పవరు, స్టామినా అమ్మవారు అందరికి ఇవ్వాలని చెప్పేసి, నాకు మీకు మనందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అలానే ధనం, విపరీతమైన ధనం ఇవ్వాలి. నేను ఎప్పుడు కోరుకుంటా, కొద్ది కాదండి, 7 తరాలు సరిపడిన ధనం మాకు ఇవ్వండి, ఎక్కడ పోతే అక్కడ ధనం ఇవ్వండి, ఇంకా మళ్ళీ కొద్ది అడిగేది మరింత అడుగుదామని చెప్పేసి అద్భుతమైన ధనం, సమృద్ధిగా ధనం కోరుకోవాలి. అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అంటారు. ఈ ధర్మబద్ధమైన ఏ కోరిక కానీ మనకు మనసులో వచ్చిన వెంటనే తక్షణమే అమ్మవారు మనకు తీసేయాలని చెప్పేసి, ఆ కోరిక నెరవేరాలాగా అమ్మవారు మనకి ఆశీర్వాదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు అడిగిన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మనకి ఏం చెప్తారంటే, ఋగ్వేదంలో శ్రీ సూక్తం అని ఉంటుంది. మరి వేదంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి, 10,000 మంత్రాలు, ఇంకొక 10,000 ఇన్ని మంత్రాలు ఉన్నప్పుడు వాళ్ళు శ్రీ సూక్తాన్ని ఎందుకు పెట్టారు? ఆల్రెడీ మంత్రాలు చాలా ఉన్నాయి అని చెప్పేశారు. అయితే ఎప్పుడైతే మీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, లేకుంటే ఎంత ఉన్నా కానీ మీ దగ్గర ఐశ్వర్యం లేకపోతే ఆ శోభ అనేది ఉండదు, ఆ కళ అనేది ఉండదు, ఆ యొక్క ఏమంటారు బ్లిస్ అనేది ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఎంత ఉన్నా మనకి ధనం గనక లేకపోతే, మీరు ఎందాక చెప్పుకున్న దగ్గర నుంచి ఈఎంఐల దగ్గర నుంచి, కరెంట్ బిల్లు దగ్గర నుంచి, ఇంకా హాస్పిటల్ దగ్గర నుంచి, అసలు ఇంకా లైఫ్ అనేది ఇంకా ఆగిపోతుంది అనమాట. పిల్లలు చదవాలన్నా. అందుకని చెప్పేసి ఎంత మన దగ్గర జ్ఞానం ఉన్నా, ఎంత మన దగ్గర పవరు, సంపదలు అన్నీ ఎన్నున్నా కానీ సరే కనుక, ఈ ఐశ్వర్యం కనుక మన దగ్గర లేకపోతే, ఈ శోభాయమానం మన దగ్గర లేకపోతే, ఈ లక్ష్మీ కళ దగ్గర మన దగ్గర లేకపోతే, అవన్నీ మనకి శోభాయమానంగా కనపడవు. అందుకని చెప్పేసి శ్రీ సూక్తం అనే ఒక మంత్రాన్ని తీసుకొచ్చి మహర్షులు అందులో పెట్టారనమాట. ఎవరైతే శ్రీ సూక్తాన్ని చదువుతూ ఉంటారో, లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారో, వీళ్ళకి అమ్మవారికి అర్థం, సంపదలన్నీ సిద్ధిస్తాయి అని చెప్తూ ఉంటారనమాట. అందులో సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, స్వర్ణలక్ష్మి అమ్మగారి గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా మంది అష్టలక్ష్మిలు ఉంటారు, ఐశ్వర్యలక్ష్మి, జయలక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి అని ఉంటారు. చాలా మందికి స్వర్ణలక్ష్మి అంటే
ఐడియా ఉండదు. స్వర్ణలక్ష్మి అనుకుంటే బంగారం కాబట్టి బంగారం రూపమైన లక్ష్మి అని అనుకుంటారు, అది కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటేనండి, స్వర్ణం అంటే 2-3 రకాల సంస్కృతంలో మీనింగ్లు ఉంటాయి. ఒకటి బంగారం అంటే, 2 తేజస్సు, బగ మండుతూ ఉంటుంది, తేజస్సు అని అంటారు అనమాట. ఇప్పుడు మనకి ఎప్పుడో తిరుపతి వెళ్ళారనుకోండి, మనం దర్శనం అయిపోయిన తర్వాత హుండీ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ అమ్మవారు నుంచున్నారు, చాలా మంది కాయిన్స్ పెడుతూ ఉంటారు. అక్కడ అమ్మవారు స్వర్ణలక్ష్మి, తేజో లక్ష్మిగా ఉంటారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, స్వర్ణలక్ష్మి అంటే మీనింగ్ ఏంటంటే మన సంపదలకు శాశ్వతమైన విలువ ఉండే విధంగా చేసే యొక్క శక్తిని స్వర్ణలక్ష్మి అంటారు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర సంపదలు కొద్దిగా గొప్ప ఉంటుంది, వాటి విలువ పోకూడదు. సంతానం యొక్క విలువ ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి, ధనం ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి, బంగారం ఎప్పుడూ పెరుగుతుండాలి, కీర్తి ప్రతిష్టలు ఎప్పుడూ పెరుగుతుండాలి, మనలో ధైర్యం పెరుగుతూ ఉండాలి. ఇలా ఇవన్నీ పెరుగుతూ ఉండాలి, ఎప్పుడు నిరంతరంగా పెరుగుతూనే ఉండాలి, వాటి విలువ పెరుగుతూనే ఉండాలి. ఒకటి లేకపోతే తెచ్చుకున్న దాన్ని పోగొట్టుకోకుండా ఉంటాం, పోగొట్టుకున్న దాన్ని నిలబెట్టుకోవడానికి స్థిరలక్ష్మి అంటారు. బట్ అలా నిలబడి ఉంటే కాదు కదా, మనకి నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇలా నిరంతరం ఎప్పుడు విలువ పెరుగుతూ ఉండే లక్ష్మిని స్వర్ణలక్ష్మి అంటారు. ఓ, అయితే అందరికీ కావాల్సిందే స్వర్ణలక్ష్మి అమ్మవారి కటాక్షం. అవునండి, ఇది స్వర్ణలక్ష్మి. సో మనకేం చెప్తారంటేనండి, డబ్బు కావాలి మనకి అవసరం ఉండదు కదా. అందుకని మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి రాగానే ఎక్కడ పెట్టుకున్నారు, గుండె దగ్గర పెట్టుకున్నారు అనమాట. గుండె లబ్ డబ్ అంత ఇంపార్టెంట్ అమ్మవారి. ఎవరికి? విష్ణుమూర్తి కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. మనకు తెలుసు కదండి, ఎప్పుడైతే లక్ష్మీదేవి కోపం వచ్చేసి వెళ్ళిపోయిందో, విష్ణుమూర్తి వైకుంఠం నుంచి వచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాల్సి వచ్చేసింది. ఈ మధ్యలో లక్ష్మి గురించి అడవుల్లో ఉండి రకరకాల ఇబ్బందులు పడిపోయినారు, అదంతా మనం చూసుకున్నాం కదండి. అంటే ఏంటి, లక్ష్మీదేవి ఉంటే అలా వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కనుక లేకపోతే ఏమవుతుంది అనేది మనకి ఇందులో పురాణాలు రాసి పెట్టేశారు. ఇంకా దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అలా లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలి, లేకపోతే ఫస్ట్ అమ్మవారు రావాలి, నిరంతరం మన దగ్గర ఉండాలి, ఎప్పుడు స్థిరంగా ఉండాలి, ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి. ఇలా ఏదైనా ఉందా, ఒక ట్రిక్ ఉందా? ఏదైనా ఉంది అంటే చాలా ఉన్నాయండి. మనకి శ్రీ సూక్తం ఉంది, కనకదార స్తోత్రం, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఏంటంటేనండి, ఎప్పటికీ మనకున్న సంపదలకి లేకపోతే ఫస్ట్ మన దగ్గరకు రావాలి, వచ్చిన ధనం ఎప్పుడు పెరుగుతూ ఉండాలి, అమ్మవారు స్థిరంగా ఉండాలి. చాలా మంది సంపాదించుకుంటారు, సంపాదించడం చాదకంలో చాలా మంది ఉంటారు. కొంతమంది సంపాదించుకుంటారు, వాళ్ళకి తెలుసు, అయితే వెంటనే ఖర్చు పెట్టేసుకుంటారు. వాళ్ళ దగ్గర స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలి, సేవింగ్స్ ఉండదు. నెక్స్ట్ కొంతమంది సేవింగ్స్ కూడా ఉంటుంది, బట్ ఈ సేవింగ్స్ ఉండే చాలా అమౌంట్ ఉంది, దాన్ని ఏం చేయాలో అర్థం కాదు మళ్ళీ వాళ్ళకి, ఎప్పుడు పోతుందని భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఈ సేవింగ్స్, ఈ ధనం మన దగ్గర ఉంటే ఆ ధనం మనం లేకుండా ఇప్పుడు నిరంతరం పెరుగుతూ ఉండాలి, వాటి విలువ పెరుగుతూ ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చేస్తూ ఉంటారు. స్వర్ణలక్ష్మి అమ్మవారికి సంబంధించిన మంత్రాలు అన్నీ ఉన్నాయి, కమలాత్మక మంత్రాలు, అమ్మవారి యొక్క మంత్రాలనే కొంచెం బీజాక్షరాలు అవి ఇవి యాడ్ చేసి ఇవి చేస్తూ ఉంటారు అనమాట. మనకేం చెప్తారంటే, లక్ష్మి రావాలంటే అలక్ష్మి పోవాలి అని చెప్తారు. లక్ష్మి మనకు రావాలంటే అలక్ష్మి పోవాలన్నమాట. మనకేం చెప్తారు శ్రీ సూక్తంలో, అలక్ష్మి నశ్యతు అంటారు. అంటే లక్ష్మి లేదు అన్న భావం మనలోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, దరిద్ర దేవత అనుకోవచ్చు, లేదంటే నెగటివ్ ఎనర్జీ అనుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, నెగటివ్ ఎనర్జీ మన దగ్గర నుంచి, నెగటివ్ థాట్స్, నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ ఆలోచన, మన ఇల్లు కానీ అంతా చంద్రగా ఉండటం, డస్ట్గా ఉండటం, ఈ యొక్క అలక్ష్మిని బయటకు వచ్చింది. అలక్ష్మిర్మే నశ్యతు అంటారు. అంటే ఫస్ట్ పాయింట్, అలక్ష్మి మన జీవితంలో లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనది. నెక్స్ట్ ఏమంటారు, లక్ష్మిర్మే భజతు అంటారు. లక్ష్మీదేవిని భజించాలి, పూజించాలి అని ప్రార్థించాలి. అంటే మనకి విజ్డమ్ ఉండాలి, ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, ఎక్కడ అలక్ష్మీదేవి ఉంటుంది, ఎక్కడికి వెళ్తే మనం ధనం పోగొట్టుకుంటాం, ఎక్కడికి వెళ్తే మనకు ధనం వస్తుంది, ఈ మైండ్ సెట్ అనేది మనకు రావాలి. అదంత ఈజీ కాదనమాట. దానికి ఏం చేయాలంటే, కొన్ని మంత్రాలు, స్తోత్రాలు, హోమాలు ఇవన్నీ ఉన్నాయి. అవి చదువుకుంటూ ఉంటే, ఆ చదువుకుంటూ ఉంటే ఆ జ్ఞానం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ జ్ఞానం రావటాన్ని ఏమంటారు, సిద్ధి అంటారు. అంటే స్పెషల్ పవర్ ఉంటుంది వాళ్ళకి. సిద్ధి అంటే ఏంటి, అందరుగా చేసే పవర్ వేరు, వాళ్ళ దగ్గర కొంచెం ఎక్స్పర్టైజ్ పవర్ ఉంటుంది, అది పట్టేసుకుంటారు అనమాట. ఎప్పుడైతే ఆ విజ్డమ్ వస్తుందో, వాళ్ళ కళ్ళకి అది కనిపిస్తూ ఉంటుందో, ఇలా వెళ్ళిపోతే మనకు ధనం కలిసి వస్తుంది, ఇలా వీళ్ళు ఫ్రెండ్షిప్ కలిగితే ఇంకా మనం ధనవంతులు అవుతాము, ఈ బిజినెస్ చేస్తే ఇంకా ధనం వస్తుంది. కొంతమంది చూడండి, ఏది పట్టుకున్నా లక్ష్మి అంటారు, చెయ్యి కలిసి వస్తుంది అంటారు. కొంతమంది ఏది పట్టుకున్నా కానీ వెళ్ళిపోతూ ఉంటారు, రాంగులోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో మేము ఎంత కష్టపడ్డామే, రిజల్ట్ రాదు అనుకుంటారు. కొంతమంది చూడండి, నా కళ్ళ ముందు ఇలా పెట్టి అలా వెళ్ళిపోయారని నేను వెళ్ళలేదని చెప్తూ ఉంటారు అనమాట. అదేమంటే వాళ్ళకి ఆ సిద్ధి ఉండాలన్నమాట. అలా అది వాళ్ళకి రావటం గురించి మనకి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చెప్పేసి చేసామండి. ఇందులో ఉన్న దీనివల్ల చేసేది 5 బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, సమస్త దారిద్ర్య
విద్వంసనార్థం. అక్కడే పంపించేస్తున్నాము ఆ లక్ష్మిని ఇద్దరు సమస్త దారిద్ర్యం మన దగ్గర ఏమన్నా ఉంటే దాన్ని విధ్వంసం చేసేయాలి ముందు. పోగొట్టుకోవాలి. ఏంటిదంటే ధనం లేదన్న మైండ్ సెట్, అయ్యో నా దగ్గర చదువు లేదన్న మైండ్ సెట్, అనారోగ్యం తెప్పితే పడుతున్నారు, అదంతా బయటకు వెళ్ళిపోవాలి. సంతానం ఉంటారు, వాళ్ళు మనకు ఉపయోగపడరు, చదవరు, వాళ్ళ వల్ల మళ్ళీ తలనొప్పులు. మంచి సంతానం గురించి, తర్వాత ధైర్యం మెయిన్ అండి. అవును గురు, అది ఉంటేనే ఏదైనా సాధించగలం, ఈవెన్ ధనాన్నైనా సిరిదైనా. మైండ్ సెట్ మన దగ్గర లేదు అని బాధపడే మైండ్ సెట్ కాదు. మనకి ఎందుకు రాదు, ఎందుకు సంపాదించుకోలేం, ఏమైంది మనకి, ఎందుకు రాలేదు అనే ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే మైండ్ సెట్ రావడానికి ఇవన్నీ ఏమంటే సమస్త దారిద్ర్య విధ్వంసనార్థం, ఇవన్నీ తొలగిపోవాలి. అంతేకాకుండా మనకి ఇంకొక సంకల్పం ఎందుకు తీసుకుంటామంటే సమస్త స్వర్ణయోగ ప్రసాద సిద్ధ్యర్థం. అంటే స్వర్ణయుగం మనకి ఇంక స్టార్ట్ కావాలి. ఇక్కడ నుంచి అన్ని నెగిటివ్ అంతా తీసేసాం. నెక్స్ట్ మనకి అసలు స్వర్ణయుగం స్టార్ట్ కావాలి, మన లైఫ్లోనే స్టార్ట్ కావాలి. ఏం కావాలి? సొంత ఇల్లు కావాలి. ఫస్ట్ అందరు సొంత ఇల్లు గురించే. సగం మంది ఇల్లు కట్టుకునేది 80-90% అప్పులు చేసే కట్టుకుంటారు. లోన్స్ ఈఎంఐ. మీరు నమ్ముతారో లేదండి, లాస్ట్ 4 to 5 monthsలో నాకు ఎక్కువ కాల్స్ ఇవే వస్తున్నాయండి. మేము ఇల్లు తీసుకున్నాము 1-1.5 జాబ్ ఏదో ప్రాబ్లం అయింది, లేదంటే హైక్స్ లేదు, ఇవి పెరిగిపోయినాయి, మాకు కట్టలేకపోతున్నాము, ఇల్లు అమ్ముదామంటే వాళ్ళు నిన్న కూడా అదే కేసు అండి. 1,25,00,000 పెట్టి మేము కొన్నాము, అమ్ముదామంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు కూడా కొనట్లేదు. ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకున్నారు, 3-4 నెలలు కట్టకపోతే వాళ్ళు బయటకు పంపమంటారు, లేదో ఆగిపోతుంది, మళ్ళీ ఓనర్ గొడవ. ఇలా హైదరాబాద్లో ఎన్ని కేసులు ఉన్నాయో నాకైతే ఇంకా చెప్పలేను. అక్కడ పేపర్లో 80,000 మంది ఉన్నారంటే ఎట్లా. అవును గురుగారు, చూస్తున్నాం కదా, సొంతింటి కల ప్రతి ఒక్క మనిషి ఆశయం, అలా అందులో భాగంగానే లోన్ త్రూ వెళ్ళిపోతున్నారు. అందుకని ఇల్లు కొనాలి, ఆ ఇంటిని ఎంజాయ్ చేయాలి. అలానే బంగారం కొనాలి, ఆ బంగారాన్ని మనం చక్కగా పెట్టుకొని గజ్జగా ఉండాలి. ఆస్తి పెరగాలి, వ్యాపారం విలువ పెరగాలి, వ్యాపారం విస్తరించాలన్నమాట. అంతేకాకుండా విలువైన ఇంపార్టెంట్ అవకాశాలు మనకు రావాలి. అవును గురుగారు, ఇది కూడా అవకాశాలు మనకు రావాలి. ఓకే, మనం పరుగులు పెట్టడం కదా, ఎంతకాలం మనం పరుగులు పెడతాం, మన దగ్గరకి అవకాశాలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవకాశాల గురించి మనం పరిగెత్తడం కాదు, ఆ అవకాశాలు మన దగ్గరకు రావాలంటే స్వర్ణయుగం ప్రసాద సిద్ధ్యర్థం. మనకి లైఫ్ లో స్వర్ణయుగం స్టార్ట్ అయిపోయింది, అది సిద్ధి కావాలనుకుంటే ఈ స్వర్ణలక్ష్మి అమ్మవారి ద్వారా మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అండి, నష్ట ధన దోష పరిహారార్థం. అంటే ఎప్పుడైతే మనం ధనాన్ని కోల్పోతుంటామో ఆ ధనం వల్ల మనకి తిరిగి రావాలి. నాకు చాలా మంది ఎక్కువ క్లయింట్స్ ఎన్ఆర్ఐ ఈ మధ్య ఎక్కువ వస్తున్నారండి, ఫారిన్ ఎన్ఆర్ఐ క్లయింట్స్. వాళ్ళు బాగా కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడిన సంపాదన అంతా దాచుకొని అదో 5 million, 6 million, 10 million అయ్యి ఉంటుంది. ఈ డబ్బు అంతా తీసుకెళ్ళిపోయి బిజినెస్ పెట్టేశారు, ఈ బిజినెస్ అంతా లాస్ వచ్చేసింది. ఇప్పుడు అది ఎలా తిరిగి వస్తుంది? 10-15 సంవత్సరాలు కష్టపడిన ఈ యొక్క ధనం కూడా పెట్టిన ధనం ఇందులో పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అటు జాబ్కు వెళ్ళలేరు, పోనీ దీన్ని వదిలేద్దామంటే దీన్ని వదిలేరు, ఎందుకంటే అంత డబ్బు మళ్ళీ రాదు. మధ్యలో లాక్ అయిపోయారు అన్నమాట. ఇది కొంత ఎంత సంపాదించిన డబ్బు కనుక మీ దగ్గర ఉండటం లేదా, నెక్స్ట్ అప్పులు తిరిగి రావు. చాలామంది ఫైనాన్స్ వడ్డీలు, బ్యాంకింగ్ ఫైనాన్స్ అవి ఇవి చేస్తుంటారు. ముఖ్యంగా డబ్బుతో లావాదేవీలు చేసేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చీటీ పాటలు వేస్తుంటారు, తర్వాత మనకేమైనా చిట్స్ కట్టుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి వదిలేసిపోతే వీళ్ళు చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి వాళ్ళకి రక్షణ చాలా అవసరం అండి. నాకు కడప దగ్గర నుంచి ఇలానే చేశారు. చాలా చిట్లు వేస్తూ ఉంటారు, కొంతమంది ఎగ్గపోతూ ఉంటారు. మేము ఎంత పెద్ద ఆమెకైతే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, చాలా మందిని పెట్టేసుకుంది. కానీ చివరికి అంత వ్యయ ప్రయాసాలతో అంత బిజినెస్ చేస్తున్నా నిలవటం లేదు. ఏంటంటే అందుకే వాళ్ళు చేసేది ధనంతో బిజినెస్ కాబట్టి ఇలా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్నారు వాళ్ళు నా దగ్గర, ఇంతకుముందు చేయించుకున్నారు వాళ్ళు. అలానే కొంతమంది ఏమవుతుందంటేనండి కోర్టు కేసుల్లో ధనం ఎరకపోతుంది, సంపదలు కోర్టులో పడిపోతుంది. దానిని ఎవరు అనుభవించరు, అందులో కొన్నోళ్ళు అనుభవించలేరు, అమ్మినోళ్ళు అనుభవించలేరు, కోర్టు కేసును వేసిన వాళ్ళు అనుభవించలేరు, ఎవరు అనుభవించలేదు, అక్కడే పడిపోయి ఉంటుంది. అట్లా 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు అది ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. దానివల్ల ఉపయోగం ఏముందండి? ఇలా ఎలాంటి నష్టాలు ఉన్నా కానీ ఈ నష్టాల నుంచి మళ్ళా తిరిగి బయటపడటానికి కూడాను, మళ్ళా పూర్వ వైభవం రావడానికి కూడా ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం చేసుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ ఏంటంటే 4వ పాయింట్, ఇక్కడ మనకేం చెప్తారంటే అధిక ధన లాభ ప్రాప్త్యర్థం అంటారు. అధిక ధన లాభ ప్రాప్త్యర్థం ఇది కొంచెం బాగుంటది. ఆల్రెడీ ఒక 2 ఇళ్ళు ఉన్నాయి, ఒక మంచి జాబ్ ఉంది, కొద్దో గొప్ప డబ్బులు ఉన్నాయి, బట్ అంతటితో కాదు, నాకు ఇంకా కావాలి. అంటే నేను చేసే బిజినెస్లు 10 ఇంతలు పెరగాలి, నేను ఏదైతే ఉద్యోగం చేస్తున్నానో హయ్యర్ శాలరీ రావాలి, అలానే ఒక బ్రాంచ్ కాదు 10 బ్రాంచ్లు పెట్టుకుందాం, ప్రమోషన్స్ రావాలి,
నేను ఒక క్లయింట్కి ఇలానే చేశానండి. వాళ్ళు బాగా కష్టపడి పడి 4 గోల్డ్ షాపులు పెట్టుకున్నారు, హ్యాపీ. ఇప్పుడు ఆ నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే బ్రాండెడ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోవాలండి. ఏంటండి నేను ఎక్కడైనా స్ట్రక్ అయ్యానా చూడండి. అంటే వాళ్ళకి ఇలా స్వర్ణలక్ష్మి వాళ్ళకి ఏంటి, ఈ 4 జ్యువెలరీ షాపు ఆయన వచ్చే 1 ఇయర్కి 1.5 ఇయర్కి అట్లీస్ట్ 10-15కి తీసుకుని వెళ్ళాలండి. మా టర్న్ ఓవర్ ఇన్ని కోట్లు ఉందండి, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి వచ్చారు. మనకి సొల్యూషన్ అనమాట. ఇలాంటి వారికి సొల్యూషన్ అధిక ధనలాభం. అలానే పెట్టుబడులు, షేర్ మార్కెట్లు చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర కొద్దిగా గొప్ప డబ్బు ఉంటుంది, వేరే చోట ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన సంస్థ అభివృద్ధి చెందితే మళ్ళీ వీళ్ళకి ధనం వస్తుంది, అంతే కదండి. ఇలా అధిక ధన లాభ ప్రాప్తి గురించి. అంతేకాకుండా దేనికంటే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ సమస్త ధన స్థిరత్వ సిద్ధ్యర్థం అని చెప్తారు. అంటే ఇప్పుడు దాకా మనం సంపాదించుకున్నాం కదా, ఈ సంపాదనంతా ఎప్పుడు మన దగ్గర స్థిరంగా ఉండాలి, ఇక ముందు పోకూడదు. ఇవి వీళ్ళు అనుభవించాలి, వీళ్ళ సంతానం అనుభవించాలి, వాళ్ళ సంతానం అనుభవించాలి, వాళ్ళ సంతానం అనుభవించాలి, అట్లా 7 తరాలు అనుభవించాలి. అంత మీకు నిజంగా 7 తరాలు అనుభవించాల్సిన ధనం మీరు సంపాదించుకొని అది అందరూ అనుభవించే విధంగా సిద్ధి కావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం జరిపించుకోవాలి. అమ్మవారిని కనుక పూజ చేస్తే ఇవన్నీ వస్తుంది. ఇలా 5 రకాలైన ఉపయోగాలు ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా వస్తుంది. సో ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు కావాలి అనుకుంటారు, అలక్ష్మిని పోగొట్టాలి అనుకుంటారు, స్థిరత్వం కలగాలి, అభివృద్ధి జరగాలి. ఇది ప్రతి ఒక్క మనిషి పుట్టాక ప్రతి మనిషి ఇదన్నీ కోరుకుంటారు. ఇంత విశేషమైన ఈ హోమం స్వర్ణలక్ష్మి విశేష హోమం అంటున్నారు. ఏంటి గురువుగారు దీని గురించి ఇంకా పూర్తి వివరణ? అంటే ఎలా చేస్తారు? స్వర్ణలక్ష్మి అమ్మవారు అంటే ఇదంతా క్లుప్తంగా వివరించారు. ఇంకా ఏంటి అమ్మవారు అంటే ఇది ఇప్పటి వరకు ఇది 3వ సంవత్సరం అనుకుంటా. నేను ఎప్పుడు శ్రావణ మాసానికి మరలా దీపావళి ముందు పండగ ముందు ఎక్కువగా చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఎప్పుడు నేను 1-to-1 చేస్తాను. ఇవి హోమాలు ఎప్పుడు పబ్లిక్గా నేను చేయలేదు. ఒక్కసారి స్టార్ట్ చేశాను, ఆ ఫ్లోకి మళ్ళా నాకు అక్కడ అప్పుడు అంత ఎస్టాబ్లిష్మెంట్స్ అదంతా లేక ఆఫ్ చేస్తున్నాను. రెండోది ఏంటంటే ఎప్పుడైతే 1-to-1 చేస్తామో ఆ ఫ్లో డిఫరెంట్, వాళ్ళు ఆ ఫ్యామిలీ వచ్చేసి చేయించుకుంటూ ఉంటారు. బట్ ఈసారి ఫస్ట్ టైం పబ్లిక్గా చేయటం జరుగుతూ ఉంటుంది. సో అది శ్రావణ మాసానికి సంబంధించి మనకు రాబోతూ ఉంటుంది కాబట్టి 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ శ్రావణ మాసంలో కంప్లీట్గా సామూహికంగా అప్పుడు వాళ్ళ కాస్ట్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే 1-to-1 చేయించుకుంటే చాలా కాస్ట్ అవుతుంది. ఎందుకంటే అమ్మవారిని తామర పూలతో పూజించాలి. తర్వాత అమ్మవారికి తామర పూలతో పాటు నెయ్యిలో ముంచే తామర పువ్వుని హోమగుండంలో వేయాలి. అలా 120 తామర పువ్వులు చేయాలి, పెద్ద హోమగుండం వస్తుంది. అంతేకాకుండా అమ్మవారికి దానిమ్మ పళ్ళు అంటే ఇష్టం, ఆ దానిమ్మ పళ్ళుతో చేయాల్సి ఉంటుంది. అమ్మవారికి తేనె అంటే ఇష్టం. ఇలా అమ్మవారికి సంబంధించి హోమంలో ద్రవ్యాలన్నీ చేస్తూ ఉంటాం. అయిపోయిన తర్వాత ఈ హోమం జనరల్గా వాళ్ళకి కుబేర మూట అని ఇస్తూ ఉంటాం. అందులో కొన్ని కుబేర మూట ఇది బీరువాలో పెట్టుకోవాలి. అలానే కొన్ని వాళ్ళకి ఇంటికి తీసుకుపోయే ఇక్కడ చెప్పకూడదు, అది కొన్ని రహస్యకరమైన ఐటమ్స్ని మంత్రించబడిన వస్తువులు వాళ్ళ ఇంటికి ఇస్తాం. అందులో ఒకటి వెండి కాయిన్ కూడా ఉంటుంది. 3 వెండి కాయిన్లు ఉంటాయి. ఒక వెండి కాయిన్ బీరువాలో పెట్టుకోవాలి, ఒక వెండి కాయిన్ చెరువులో కానీ నీళ్ళలో కానీ కృష్ణానదిలో కానీ గోదావరి నీళ్ళలో కానీ డ్రాప్ చేయాలి, ఒకటి వాళ్ళ పర్సులో పెట్టుకోవాలి. ఈ కాయిన్స్ కూడా ఇస్తాం. అది 1-to-1 చేసినప్పుడు అయితే బాగుంటుంది అనమాట. బట్ ఈసారి ఇలా సామూహికంగా చెయ్యాలని ఆలోచనతో ఉన్నాం. ఇవి కాకుండా లక్ష్మీదేవికి సంబంధించిన అనేక పవిత్రమైన వస్తువులు అవన్నీ ఆ కిట్లో ఇవ్వటం జరుగుతుంది. మంత్రించబడిన కొన్ని వస్తువులు వాళ్ళకి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రసాదం అదంతా ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్లాన్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. గురువుగారు ఇంకా ఒక్కసారి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమంలో ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వారు పాల్గొనవచ్చు? షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి అంటే ఏం చెప్తారు? వీళ్ళకి 16 మంది లక్ష్మీలు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నారా? అష్టలక్ష్మి కావాలనుకుంటాం. 16 అంటే ఇంకా హ్యాపీగా 16 మంది లక్ష్మీలు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నారా? ఒకటి ఎప్పటికీ ఉండాలనుకుంటున్నారా? ప్రతినిత్యం ఎదుగుతూ ఉండాలనుకుంటున్నారా? 7 తరాలు తిన్నా తరగని ఆస్తుపాస్తులు సంపదలు మీకు కావాలనుకుంటున్నారా? ఈ ఒక్క హోమమే పరిష్కారం. అద్భుతమైన వివరణ గురుగారు. ఎందుకంటే అందరం కూడా ఇలాంటి కష్టాల్లో ఉంటాం. సంపద ఎదగాలి అనుకుంటాం, రావాలి అనుకుంటాము, స్థిరంగా ఉండాలి అనుకుంటాం ప్రతి మనిషి కూడా.
పుట్టిన ప్రతి మనిషి కాబట్టి చాలా వరకు స్వర్ణలక్ష్మి విశేష హోమంలో పాల్గొనవచ్చు అనమాట. గురుగారు, మరి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేసుకోవడం వల్ల ఇన్ని అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మాకు మా ప్రేక్షకులకి తెలియజేశారు గురుగారు. ఇంకా ఏమైనా ఫలితాలు మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా? అంటే సర్వమంగళ సర్వకామ్య సర్వాభిష్ట అంటారు. అంటే ఈ హోమం చేయటం వల్ల సర్వమంగళ, అన్ని మంగళకరమైన వార్తలు వాళ్ళు వింటారు. ఇంట్లో పెళ్లిళ్ళు అవటం, శుభకార్యాలు అవటం, గుడ్ న్యూస్ అంటూ ఉంటారు. నెక్స్ట్ సర్వకామ్యం, ధర్మబద్ధమైన ప్రతి కోరికలు అందులో సులభంగా నెరవేరుతూ ఉంటాయి. సర్వ అభిష్ట అంటారు. అంటే కొన్నిసార్లు మనకు మనసులో ఇది సాధించాలి అని ఉంటుంది, కానీ అవి సందర్భం రాదు మనకి. కోరిక వేరు, మన ఇష్టం వేరు, మన ఓన్ హాబీస్, మన ఓన్ సెల్ఫ్. కోరిక ఇస్ డిఫరెంట్ అనమాట. కామ్యం వచ్చినప్పుడు కోమి వేరు. ఇక్కడ అభిష్టార్థం, మన మనసులో ఎప్పటి నుంచో పేరుకొని ఉన్న మంచి మంచి కోరికలు అవి మనకి నెరవేరాలి అనుకున్నా కానీ ఈ యొక్క హోమం ద్వారా నెరవేరుతాయని చెప్పేసి నేను చెప్తూ ఉన్నానండి. తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. స్వర్ణలక్ష్మి విశేష హోమం గురించి మాకు మా ప్రేక్షకులకి తెలియజేశారు. అలాగే ఏంటి స్వర్ణలక్ష్మి అమ్మవారంటే ఏంటి, ఎలా ఫలిస్తుంది ఆ హోమంలో పాల్గొనడం వల్ల, అసలు స్వర్ణలక్ష్మి విశేష హోమం గురించి ఇంత క్లుప్తంగా వివరించారు. మీ ఆధ్వర్యంలో జరగబోతుంది అని తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సో ఈ వీడియో చూస్తున్న అందరికీ, ఓకే, ప్రతి ఒక్కళ్ళకి, అందులోనూ హోమం చేయించుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి టైం కుదరాలి, ధనం కూడా కుదరాలి. ఎందుకంటే చాలా మందికి మాకు టైం రాలేకుండా ఉంటారు అనమాట. అది కూడా ఒక మేజర్ రీజన్. అవి రెండు కుదిరి అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, స్వర్ణలక్ష్మి అమ్మవారి వాళ్ళ కృప వాళ్ళ మీద ఎప్పుడూ ఉండి సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. అంత మంచి అద్భుతమైన బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చినందుకు, యూఎస్కి ఇచ్చినందుకు. నమస్కారం. శుభం అండి. సో యూఎస్ చూసారు కదా, గురువు గారు అయితే మనము ఆర్థికపరమైన ఇబ్బందులు, సిరి సంపద మన ఇంట్లో కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం కదా. మీరు హోమం గురించి అయితే విన్నారు, గురుగారు పూర్తిగా వివరణ అయితే తెలియజేశారు. మీరంతా కూడా పూర్తిగా వివరాలని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, మిగతా వివరాలని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, పాల్గొనవచ్చు. నమస్కారం.